నల్లమల్ల అడవి భక్తుల నినాదాలతో ప్రతిధ్వనిస్తోంది. వస్తున్నాం లింగమయ్య అంటూ అడవిలో అడుగు పెడతారు భక్తులు. వెళ్తున్నాం లింగమయ్య అంటూ తిరిగి బయలుదేరతారు. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక తేజంతో మెరిసిపోనుంది సలేశ్వరం. అడవి మార్గంలో లింగమయ్య దర్శనానికి కిలోమీటర్ల నడక, కొండలు, లోయలు, వాగులు, రప్పలు అన్నీ దాటి వచ్చి భక్తిని చాటుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు అడవి తలుపు తడుతున్నారు. సలేశ్వరం జాతర తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని నల్లమల అడవుల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై లింగమయ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరను దక్షిణ అమర్నాథ్ యాత్రగా కూడా పిలుస్తారు. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ యాత్ర కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. సలేశ్వరం జలపాతం 200 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తూ లింగమయ్య స్వామి శివలింగం పాదాల వద్ద కలుస్తుంది. ఇది ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ జాతరలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఓం నమః శివాయ మంత్రోచ్చరణలతో ఈ ప్రాంతం మారుమ్రోగుతుంది. ఇక సలేశ్వరం ఆలయం చరిత్రపరంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ జాతర సమయంలో భక్తులు సలేశ్వరం జల పాత్రలో స్నానం చేసి లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు. అదనంగా ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో కూడిన నల్లమల అడవుల్లో ఉన్నందున సాహస యాత్రికులకు కూడా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ జాతరలో పాల్గొనే భక్తులకు సలేశ్వరం జలపాతం మరియు లింగమయ్య స్వామి ఆలయం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ జాతరను అనుభవించడానికి లక్షలాది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఇక నల్లమల అటవీ పరిధిలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కో ఏరియాలో 3 రోజుల పాటు సలేశ్వరం ఉత్సవాలు జరుగుతాయి. ఇవాల్టి నుండి పులుల నివాసంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వాహనాలకు అనుమతి లభిస్తుంది. భద్రతా పరంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడవి లోయల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాహనాల మళ్లింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ జాతర భద్రతా పరంగా కూడా సవాలే. కానీ అన్ని విభాగాల సమన్వయంతో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా మినహాయింపు లేకుండా ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. చెంచు తెగల ఆరాధ్య దైవమైన సలేశ్వరం లింగయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశాన్ని సమీక్షిస్తూ చర్యలు చేపట్టారు. ఈసారి సలేశ్వరం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ వధావత్ సంతోష్ ప్రత్యేక దృష్టి సారించారు. నోడల్ అధికారి అచ్చంపేట ఆర్జీఓ మాధవిని నియమించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకులు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,000 లీటర్ల సామర్థ్యంతో తాగునీటి ట్యాంకులు ఫర్హాబాద్, రాంపూర్, మోకాళ్ల కొర్వు, అప్పాయిపల్లి, గిరిజాగుండాల వద్ద అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇక అడవిలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడి ఆత్మీయ అవసరాన్ని గమనించిన ప్రభుత్వ యంత్రాంగం వైద్యం, శానిటైజేషన్, అంబులెన్స్, ఫైర్ సర్వీసులన్నింటినీ సమపాళ్లలో సమీకరించింది. అంతేకాదు ఆధ్యాత్మికతతో పాటు సేవా భావనను కలిపి దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చారు. వైద్య సదుపాయాల కోసం పీహెచ్ఈ వైద్యాధికారులు, ఆర్డీటీ సంస్థలు, వానవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య బాధ్యతను అప్పాయిపల్లి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. రాంపూర్, చెంచుపేట వద్ద మట్టి చల్లటం ద్వారా రోడ్డుల మరమ్మతులు చేపట్టారు. ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. చలివేంద్రాలు, ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు అన్నదానం అందుబాటులో ఉండేలా చేశారు. అదే సలేశ్వరం పౌర్ణమి ఉత్సవాలలో ఇక్కడ ప్రతి సంవత్సరం తాగునీటి కొరకు మరియు భక్తులకు తినడానికి, ఉండడానికి షెల్టర్ లేక చాలా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఇక్కడ మనకు ఇరిగేషన్ శాఖ వారు డివి మేడం, అదేవిధంగా ఇక్కడ ఒక బోర్ను వేయడమే కాకుండా మాకు భక్తుల సౌకర్యం కొరకు లక్షలాది మంది వచ్చి జనం కొరకు వారు ఇక్కడ తాగునీటి సౌకర్యం ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం మాకు ఎంతో చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఒక 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలు పెట్టినా గానీ దొరకని పరిస్థితుల్లో ఈ క్లిష్ట సమయంలో ఈ 3-4 రోజులు వారు చాలా మంచి సహృదయంతో ఇక్కడ భక్తులకు వాటర్ ట్యాంకు మరియు పర్మనెంట్ వాటర్ షెడ్లు ఏర్పాటు చేసి ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక అధికారి ఈ విధంగా ఉండడం అనేది చాలా గర్హించదగిన విషయం. ఎందుకంటే చూసిపోతారు కానీ చేసేది చాలా మంది తక్కువ ఉంటారు. మేడం గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడు గత 3-4 రోజుల కింద కూడా ఇక్కడ వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించి వారి శాఖ ద్వారా వారు నీటి సరఫరా చేయడానికి వారు పూనుకొని వెంటనే బోర్లు వేపిస్తామని వారు మొన్న చెప్పి ఈ రోజే బోరు వేయించారు. ఇంకా 2 దగ్గర బోరు పాయింట్ వేపిస్తున్నామంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భక్తులకు ఇక్కట్లు లేకుండా దర్శనం అయితే చాలా సంతోషపడతాం. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకునే సలేశ్వరం జాతరకి అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు శివయ్య దర్శనానికి వస్తారు. ఇక్కడికి అందరికీ త్రాగునీటి వసతి కల్పించడానికి ఇక్కడ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనము ప్రతి సంవత్సరం ఇక్కడ త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క భక్తునికి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి నీటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటికి మరియు శానిటేషన్కి ఇక్కడ మనం అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సలేశ్వరం జాతరలో ఇంతకుముందు వస్తున్నాం లింగమయ్య అనుకుంటూ వచ్చే లక్షలాది మంది భక్తులకి తాగునీటికి ఇక్కడ ఇబ్బందులు కలగకుండా మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, వంశీకృష్ణ సార్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ గవర్నమెంట్ తరఫున మనం ప్రతి ఒక్క దగ్గరలో మనం త్రాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఫరహాబాద్ చెక్ పోస్ట్ నుంచి పుల్లాయిపల్లి బేస్ క్యాంప్ దగ్గర, రాంపూర్ పెంట దగ్గర, మళ్ళీ ఇక్కడ సలేశ్వరం దగ్గర 2 పాయింట్లలో, మళ్ళీ అక్కడ నుంచి లింగాల నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే లింగమయ్య భక్తులకి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు కలగక మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ తరఫు అందరము సహాయక సహకారాలతో అందరికీ ఈ మంచినీటి సదుపాయాన్ని అందించే విధంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి దగ్గర మనం పూర్తి చేయడం జరుగుతుంది.